ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణము గల ధామంలో ఎవరుంటారు? సర్వ ఆత్మలకి తండ్రి ఉంటారు. ఆ పరమశివుని నుండి, ఆ జ్యోతి స్వరూపం నుండి మన ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మన ఆత్మలో నుండి శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, సంస్కారానికి త్యాగం చేసి అలవాటు ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. యోగము, దాని యొక్క ప్రయోగము. ఈరోజు ప్రపంచ జనాభా లెక్కలు చూస్తే ఒక్క నిమిషంలో సుమారుగా 60 మంది జననం జరుగుతున్నట్లు, 50 మంది వరకు శరీరం వదిలేస్తున్నట్లు కూడా లెక్కలు చూపిస్తున్నాయి. అంత ఫాస్ట్గా ఉంటుంది ఈ సృష్టి. ఇప్పుడు జనం ఎంతమంది అంటే మనం చూస్తే సెకండ్లో నిమిషానికి మారిపోతుంటాయి. శరీరము వదిలినటువంటి ఆత్మ వేరొక తల్లి గర్భంలో తయారవుతున్న శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మరణము, అక్కడ జననము. ఈ సృష్టిలో ప్రతి ఒక్క నిమిషానికి సుమారుగా 60 మంది పుడుతున్నట్లు, జన్మిస్తున్నట్లు, 50 అలాగా చనిపోతున్నట్టు రికార్డ్ అవుతుందని చెప్తున్నారు గవర్నమెంట్. నేను ఒక దాంట్లో చూశాను. అది మరణం ఎందుకు వస్తుంది? శరీరము శిథిలావస్థకి వెళ్ళిపోయినప్పుడు ఆ శిథిలమైన శరీరంలో ఆత్మ ఉండటం కూడా భగవంతుడికి ఇష్టం అనిపించదు. ఎందుకంటే భగవంతుడు ఆత్మ ఉన్నతి కోసం బాధ్యత చాలా వహిస్తారు.
కాబట్టి అదే ఆత్మ శిథిలమైన శరీరంలో ఉన్నప్పుడు బాధతో ఉంటుంది. శిథిలావస్థకి వెళ్ళిపోతున్నప్పుడు శరీరము ఆత్మ బాధ అనుభవిస్తూ ఉంటుంది. చేసేవాళ్ళు కూడా, సహయోగులు కూడా అంతంత మాత్రమే ఉంటారు. వాస్తవానికి కొంతమంది చెప్తారు, తల్లి గర్భంలో 3 నెలలు తయారైన శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది అంటారు. సరే, ఎప్పుడు ప్రవేశించినప్పటికీ ఆత్మ కొత్త శరీరాన్ని ధరించేలాగా భగవంతుడు ప్రతి ఒక్క ఆత్మకి జనన మరణ చక్రాల్లో వరదానం ప్రసాదించారు. ఒకసారి అలా అనుభవం చేసుకోండి. కానీ అంతిమ వినాశనం సమయంలో వినాశనం అనేది చాలా స్పీడ్గా అంతమవుతుందనేది మనకు బాబా వాణిలో చెప్పారు. ఆ సమయంలో ఆ బిడ్డ ఏమీ తెలియనటువంటి అప్పుడే జన్మ తీసుకున్న బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అనుభవం చేసుకుందాం. పరిస్థితి ఏమీ తెలియనటువంటి ఆ బిడ్డ ఎంత అమాయకంగా ఉంటారో. కాబట్టి ఆ బిడ్డ కూడా స్వర్గం రావాలి అంటే ఎలా? ఎలా రావాలి? ఎందుకంటే కాలుడికి కాలుడు మహాకాలుడు పరమాత్ముడు. ఎవరిని కూడా ఇక్కడ ఉంచడో, అందరినీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏ ఒక్క ఆత్మని ఉంచరు. చూడండి, కాలిఫోర్నియాలో అడవులు కాలిపోయి కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో జీవరాశులు శరీరాలు వదిలేసినాయి. కానీ ఆత్మగా ఆ మరణం లేదు కదా. కాబట్టి బాబా ఈరోజు ఏమి చేయాలి బాబా అంటే మనస సేవ చేయండి అని బాబా అనుభవం చేశారు. పుట్టబోయే బిడ్డ పుట్టిన తర్వాత వినాశనం జరుగుతున్న ప్రపంచం, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత వినాశనం జరుగుతున్నా ఆ బిడ్డ కూడా స్వర్గం రావాలి, శివపరమాత్ముడు స్థాపించే స్వర్గం రావాలి అంటే బాబా ఏం చెప్తున్నారంటే, తల్లి గర్భిణితో ఉన్నప్పుడు ఈ శివబాబా వాక్యాలు చదువుకుంటే, మనసులో చదువుకుంటే ఆ బిడ్డకి అనుభవం అవి ఆ బిడ్డ స్వర్గం వచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. ఇది బాబా స్పెషల్ టచింగ్. ఇది ఎందుకంటే హోమియోపతిలో నేను చదివాను, తల్లి
తల్లికి పొంగు చూపిందనుకోండి గర్భిణితో ఉన్నప్పుడు, దాని ఎఫెక్టు బిడ్డ మీద పడుతుందని శాస్త్రంలో ఉంది. ఒక ఒక కేసులో కూడా రాశారు వాళ్ళు. బిడ్డకి ఒక అనారోగ్యానికి గురవింది పుట్టిన తర్వాత. ఎన్ని ఔషధాలు వేసినా తగ్గకపోతే ఎన్ చౌదరి అని ఒక ఆయన హోమియోపతి, మన ఇండియాలో చాలా పెద్ద హోమియోపతి డాక్టర్ అతను. ఈది దీపాల దగ్గర చదువుకుని ఆయన చక్కగా హోమియోపతి ఆ రోజుల్లో డిప్లొమా ఉండేది, పాస్ అవి. ఫారెన్ కూడా అతనికి ఇంటర్వ్యూ ఉండేది. ఫారెన్లో కూడా ఇతని గురించి ఓపీ ఉండేది. ఆయన చెప్పాడు అన్నమాట, ఈ బిడ్డకి మోషన్స్ ఏదో ఎక్కువ అయిపోతున్నాయి, తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసినా తగ్గకపోతే. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ నీవు గర్భిణీలో ఉండగా నీకు పొంగు చూపిందా అని అడిగారు. చూపిందని చెప్పింది ఆవిడ. ఆ పాయిజను బిడ్డకి వెళ్ళి ఈ విధంగా వస్తుందని ఆ పొంగు చూపిన దానికి మందు విరుగుడేస్తే మోషన్ తగ్గిపోయింది. ఏదో అనారోగ్యం అదే అన్న గుర్తు. మరి బిడ్డకి తల్లికి వచ్చిన వ్యాధి గర్భంలో ఉమ్ము నీటిలో తేలుతున్న ఆ బిడ్డకి ఎఫెక్ట్ ఇచ్చింది అంటే మరి సైన్స్ ఎంత టెక్నాలజీ అది. అదేవిధంగా బాబా ఏం చెప్తున్నారు అంటే, నిమిషానికి 60 మంది జన్మ తీసుకుంటే 50 మంది శరీరం వదిలేస్తున్నారని గవర్నమెంట్ మినిట్స్ ప్రకారం తెలిసిపోతుంది. వినాశనం ఒకే రోజు అయిపోదు కదా యావత్ ప్రపంచం అంతా కూడా. శక్తిపీఠాల దగ్గర ఎన్ని దృష్టి తీసుకోవటం ఎన్ని ఉంటాయి కదా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ఆ పసిబిడ్డ గర్భంలో ఉండగానే ఆ తల్లి సాయంత్రం 7 to 7:30 కానీ, లేకపోతే ఉదయం 11 గంటలకు అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత కానీ చక్కగా బాబా వాక్యాలు మనస్సుతో అనుభవం చేసుకుంటే ఆ పసిబిడ్డ శరీరం జన్మ తీసుకున్న తర్వాత కొద్ది నెలల్లోనో సంవత్సరాల్లోనో వినాశనం గురవునప్పుడు మరి ఏం తెలియదు కదా, ఆ బిడ్డకి ఏం తెలుసు, కానీ స్వర్గం వచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. ఈరోజు ఇది అన్కామన్ పిక్యులర్ పాయింట్, ఇది టచింగ్ అన్నమాట. ఒకప్పుడు మనసా సేవ చేయించారు బాబా. ఎలాగంటే, భూకంపం వచ్చినప్పుడు తల్లి బిడ్డ ఉన్నారనుకో, తల్లి చనిపోయినప్పుడు బిడ్డ ఉన్నారు ఇంట్లో, మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళి ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా శిథిలాల కింద ఉండిపోవచ్చు. అప్పుడు చెప్పారు బాబా, తల్లి చనిపోయిండు, బిడ్డ పాగుతూ తల్లి పొట్ట దగ్గరికి మించి తల్లి పాలు తాగటానికి కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పాలు పాయిజన్ అయిపోతాయి కదా. అటువంటి దృశ్యాలు కూడా వినాశన సమయంలో ఏర్పడతాయి. నువ్వు యోగం చెయ్యి. ఆ పసిబిడ్డ తల్లి చనిపోతుంది, ఆ భూకంపంలో ఏదో తగిలో ఏ దూలమో మీద పడిపోయో చనిపోతుంది. బిడ్డ బతికుండొచ్చు, భర్త వగేరే వాళ్ళు కూడా శిథిలాల కింద ఉండొచ్చు. అప్పుడు బాబా చెప్పారు, ఆ బిడ్డ తల్లి పాలు త్రాగటానికి పాగుతూ వెళ్ళి తాగుతున్నప్పుడు పాయిజన్ అయిపోద్ది అది. కాబట్టి ఆ బిడ్డ కూడా రక్షింపబడాలని యోగం చేయమన్నారు బాబా.
ఆ సీను కళ్ళ ముందు తెచ్చుకుని యోగం చేయన్నారు బాబు. అటువంటి సీన్లు ఉంటాయి, మీకు తెలీదు. అలా చేస్తే ఆ ఎతుకుతున్నప్పుడు, శిథిలాల కింద ఎతుకుతున్నప్పుడు అతను ఆ పిల్లవాడు బ్రతికుండి అక్కడికి వెళ్ళకుండా, తల్లి దగ్గరికి వెళ్ళకుండా పక్కన అలా తిరుగుతూ పైకి ఎక్కాలనుకుని తల్లి దగ్గరికి పడిపోయి ఉంటుంది, జారిపోతుంటాడు. అప్పుడు ఈ శిథిలాలలో ఎతుకుతున్న వాళ్ళకి దొరికి అనాథాశ్రమానికి తీసుకెళ్ళి ఆ బిడ్డని అప్పచెప్తారు అని అనిపించేశారు బాబా. చూడండి, బాబా ఎటువంటి దృశ్యాలు ఆయనకి, ఒక వినాశనం అయిన తర్వాత ఎటువంటి దృశ్యాలు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి చూడండి. ఆయనకి ఎంత దయాహృదయమో చూడండి భగవంతుడికి. ఆ సీను ఎటువంటి సీనో చూడండి. అది నాకు అనుభవం చేయించారు బాబా. మనసా సేవ ఇప్పుడేముంది, అప్పుడు చేయించేశారు మొత్తం. మనసా సేవ అంతా చేయించేశారు. దాని ఆధారంగా 9 లక్షలు కూడా రెడీ అయిపోయినాయి. బాబాని అడిగాను, వాణీలు కూడా ఎక్కువ చెప్పాం కదంటే ఇలా చెయ్యన్నారు బాబా. మరి ఆ బిడ్డని ఇంకా వినాశనం అనేది ఏదో కొద్దిగా జరిగింది. వీళ్ళ దురదృష్టవశాత్తు వీళ్ళ కర్మల ఖాత ఆధారంగా అలా జరిగింది. కానీ ఈ బిడ్డ రక్షింపబడింది కదా మనసా సేవ చేయటంలో. మనసా సేవకు అంత గొప్పతనం ఉంటుంది. బాబా అన్నారు, ఆ తల్లి చనిపోతుంది, కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ చిక్కుపోతారు, ఈ బిడ్డ ఒక్కటే బతుకుందనుకో, ఆకలి వేస్తుంది, ఒక రోజు అయిపోయిందనుకో, తల్లి పాలు తాగేటువంటి అలవాటు ఉంది కాబట్టి తాగటానికి వెళ్ళినప్పుడు పాయిజన్ అయిపోతుంది, బిడ్డ కూడా చనిపోతుంది. కాబట్టి బాబా ఆ బిడ్డకి ఎవరొకరి ద్వారా అనాథాశ్రమానికి వెళ్ళేలాగా ఏర్పాటు చేయి బాబా అని సంకల్పం చేయమని ఊరు బాబా. ఆయన ఎందుకు చెప్పారు? ఆయన చేయొచ్చు కదా సంకల్పం. భగవంతుడు చేయకూడదు, చేయరు. ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు, తెలుసు మనకి. అది మనకి టచింగ్ ఇస్తారు ఆయన. ఈ సాకార లోకంలో మనకు టచింగ్ ఇచ్చారు బాబా. అప్పుడు ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పారు బాబా. ఎంత దీనంగా ఉంటుందో అని చెప్పారు బాబా. ఒకసారి అనుభవం చేసుకోండి. ఏమనంటే, బాబా వినాశ సమయం సమీపంగా వస్తున్న కారణంగా, నిమిషానికి ఇంతమంది జననం అవుతున్న కారణంగా, అంతిమ వినాశనం సమయంలో రోకలంత దారితో వర్షం కూడా కురుస్తుందని చెప్పిన కారణంగా, అనేక రకాల పంచతత్వాలు విజృంభణ కారణంగా, ఆ పుట్టిన బిడ్డ చిన్న వయసు అయినా, రోజులైనా, సంవత్సరాలైనా చనిపోతున్నప్పుడు వాళ్ళకి నీ స్మరణ ఉండదు. నువ్వు సాక్షాత్కారమైనా కూడా సరిగ్గా వాళ్ళకి అర్థం అవ్వదు. మరి ఎలాగ బాబా అంటే, బాబాయే చెప్పారు. ప్రశ్న బాబాయ్ వేశారు. ఏమని ఆన్సర్ ఇచ్చారంటే, యావత్తు ప్రపంచంలో అనుభవం చేసుకోండి. యావత్తు ప్రపంచంని ఒక్కసారి గ్లోబుపై మనం పరిస్థితి స్థితిలో కూర్చున్నట్టు అనుభవం చేసుకోండి. యావత్తు ప్రపంచంలో గర్భిణీ స్త్రీలందరూ కూడా భగవంతుడు నామస్మరణ చేసుకోవాలి. ముఖ్యంగా బాబా గురించి తెలిస్తే, బాబా వాక్యాలు మనస్ఫూర్తిగా చదువుకున్నప్పుడు ఆ బిడ్డకి స్వర్గప్రాప్తి ప్రసాదించేస్తానని చెప్పారు బాబా. ఇందాక చెప్పాను చూసారా, మెజల్స్ పొంగు వచ్చినప్పుడు తల్లికి బిడ్డకి ఎలా సంక్రమించిందో. ఒక సైన్సే అంత అద్భుతం చేస్తున్నప్పుడు పరమాత్మ శివుని శక్తి ఎంత అద్భుతం చేస్తుంది. కాబట్టి ఈరోజు బాబా మనకి ఏం చెప్తున్నారు, ఈ భూమి
గుండ్రంగా తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. 24 గంటలు పడుతుంది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రావటానికి. సూర్యుని చుట్టూ తిరగటానికి సంవత్సరం పడుతుంది. కాబట్టి ఆ గ్లోబ్ మీద మనం కూర్చున్నప్పుడు, మన కింద భూమి బొంగరంలాగా తిరుగుతున్నప్పుడు, ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో, ప్రతి చోట గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లి యొక్క ఆధ్యాత్మిక చింతన ద్వారా, ముఖ్యంగా పరమాత్మని స్వయంగా తెలుసుకున్న చింతన ద్వారా, లేదు పరోక్షంగా తెలుసుకున్న చింతన ద్వారా కూడా ఆ బిడ్డలు స్వర్గం రావాలి బాబా. ఆ బిడ్డలు ఎంత వయసు వరకు ఉంటారో తెలియదు కదా. వాళ్ళకి ఈ వరదానాన్ని బహుకరించండి. మీరు వరదాత, విధానాన్ని చెప్తారు, విధిని చెప్తారు. బాబా అనుభవం చేయించండి, వాళ్ళకి ఆ భాగ్యాన్ని ప్రసాదించండి బాబా. ఆ చిన్నపిల్లలు నిమిషానికి 60 మంది పుడుతున్నారని చెప్తుంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. అలాగ అనుభవం చేసుకోండి. మనస సేవ ఈరోజు అప్పుడే పుట్టిన బిడ్డలకి, కొద్ది నెలలతోటి, రోజులతోటి, తక్కువ సంవత్సరాలతో ఉన్న బిడ్డలకి, తల్లి గర్భంలో ఉన్న బిడ్డలకి భగవంతుడి యొక్క శక్తి కిరణాలు ఆ గర్భంలో ఉన్న ఆ శిశువు శరీరంలో ఉన్న ఆత్మకి భగవంతుడి కిరణాలు వెళ్తున్నట్లు, ఆ పరమాత్ముడు దయాహృదయుడు కాబట్టి ఒక్కసారైనా తండ్రిని తెలుసుకోకుండా పుట్టడానికి గతులు ఉండవు. కాబట్టి వాళ్ళు కూడా స్వర్గం రావాలి బాబా. ఆ పిల్లలు కూడా యుక్త వయసు వస్తేనే కానీ, కనీసం 10-15 సంవత్సరాలు వస్తేనే కానీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు కదా ఎక్కువగా. కాబట్టి ఈ విధంగా అనుభవం చేసుకోండి. భగవంతుడి నుండి శక్తి కిరణాలు, స్వర్గప్రాప్తినిచ్చే కిరణాలు తీసుకుంటున్నట్లు ఒక్కొక్క కిరణము ఒక్కొక్క పసిబిడ్డకి, గర్భంలో ఉన్న బిడ్డకి, అప్పుడే పుట్టిన బిడ్డకి ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. శివబాబా అప్పుడే పుట్టిన బిడ్డని వినాశం ఆగదు కదా. అప్పుడే పెళ్లి చేసుకున్నారు జంటని, ఎవరిని ఆపవు కదా. ఆ సమయానికి అందరినీ మీ వెంట తీసుకెళ్ళిపోతారు పరంధామకి. మరి ఆ అంతిమ జన్మలో ఒక్కసారైనా తెలుసుకోవాలి కదా మిమ్మల్ని. తెలుసుకోకుండా స్వర్గం రారు కదా. కనీసం ద్వాపర కలియుగాల్లో పుట్టడానికి కూడా గతి ఉండదు కదా. కాబట్టి ఓ అద్భుతమైన తండ్రి, విశ్వ నవనిర్మాత అయిన ఓ దయాస్వరూపుడైన తండ్రి, సర్వాత్మలకి కుల మత భేదం లేకుండా, ఆ ధర్మము ఈ ధర్మము అని విచక్షణ లేకుండా, విభజన లేకుండా పాత్ర అభినయిస్తున్న పరమాత్మ శివుని ద్వారా ఆ శక్తి కిరణాలు
వీళ్ళందరి ఆత్మలు ప్రవేశించి బాబా చెప్తున్నారు, ఈ నక్షత్రాన్ని పుడితే ఈ బిడ్డ జాతకం ఎలా ఉంటుందని ఎవరు ఎలాగంటారో జ్యోతిష్కులు వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తారు. అలాగే శివబాబా ఈ అమాయక బిడ్డలందరూ భగవంతుడితో, చిన్నపిల్లలందరూ భగవంతుడితో సమానం అంటారు. ఆ పిల్లలందరినీ స్వర్గప్రాప్తి ఇచ్చేలాగా వరదానాన్ని ప్రసాదించండి బాబా. వాళ్ళకు పురుషార్థం లేదు, పుణ్యం లేదు. మాకు పుణ్యం ఉంది, పురుషార్థం ఉంది. మా పుణ్యంలో, మా పురుషార్థం ద్వారా తయారైన పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళందరికీ పంచిపెట్టి వాళ్ళని స్వర్గ భాగ్యాన్ని ఆ బిందువు ద్వారా జన్మనిచ్చే ప్రాప్తిని ప్రసాదించండి శివబాబా. శివబాబా ప్రసాదించండి. అలాగే మీ ఇంట్లో ఇటువంటి అప్పుడే జన్మనిచ్చిన తల్లికి లేదా గర్భంలో ఉన్నటువంటి గర్భిణీతో ఉన్న తల్లికి బాబా వాక్యాలు చదువుకోమని చెప్పండి, లేదా మీరు వినిపించండి. ఆ పుట్టబోయే బిడ్డ స్వర్గం తప్పకుండా వచ్చేస్తారు, డెఫినెట్గా వచ్చేస్తారు. బాబా చాలా సూక్ష్మంగానే మోక్షం ఇచ్చేస్తారు, జన్మనిచ్చేస్తారు. మనసా సేవ చేయాలి మీరు. ఆ తల్లి జ్ఞానంలో ఉన్నా, జ్ఞానంలో లేకపోయినా, అమ్మా నీ బిడ్డ భగవంతుడి యొక్క శక్తికి పాత్రులై అదృష్టవంతులుగా అదృష్టవంతులుగా ఉండాలి. అతి త్వరలో రాబోయే స్వర్గంలో మనందరికీతో పాటు అతను కూడా రావాలి అని చెప్పి ఆ వాక్యాలు చదువుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ బాబా. చక్కటి మనసా సేవ చేయించావు. ఇంకా ఇలా వెరైటీ మనసా సేవలు ఏమన్నా చేయించండి బాబా. ఎంతమందికి ఇచ్చేసారు ఇప్పుడు ఈరోజు వరదానం. మీరు మీ సంకల్పమే, మీ సంకల్పం లేకుండా ఏది జరగదు. మీ సంకల్పము మాకు ఫార్వర్డ్ చేశారు మీరు. మేము పలికాం, కానీ పలికించేవాడు నువ్వు, ఇచ్చేవాడు నువ్వు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.